హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం నార్సింగిలో ఉన్నాము. ఇంకొక ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చింది. సో ఈ 3 BHK ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. మనకి నార్సింగి 100 ఫీట్ రోడ్ ఉంటుంది కదా, సో దాని నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ అయితే లోపలికి రావాలి. ఇది బ్రాండ్ న్యూ ఫ్లాట్. ఇది వచ్చేసి మనకి 1750 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. 3 BHK ఫ్లాట్ ఇది. చూస్తున్నారు కదా, ఇది అయితే హాల్ మొత్తం. ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే హాల్ ఉంది. 1750 స్క్వేర్ ఫీట్ కాబట్టి చాలా పెద్దగా అయితే ఉంది. మనకి యూడిఎస్ వచ్చేసి మనకి 55 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే వస్తుంది ఇక్కడ. సో ఇదంతా మనకి హాలే. అక్కడ వచ్చేసి మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకి సోఫా అయితే వస్తుంది. సోఫా యూనిట్ ఇక్కడ వేసుకోవచ్చు, ఎల్ షేప్ సోఫా. సో అక్కడ టీవీ యూనిట్ వస్తుంది, ఇక్కడ మనకి సోఫా అయితే వచ్చింది. సో ఇదంతా మొత్తం హాలే అన్నమాట. మనకు కావాల్సిన ఒకవేళ అవసరం పడితే మనకి టీవీ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ అంతా స్పేషియస్ గా ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం హాలే అక్కడ నుంచి ఇక్కడ వరకు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి విండోస్ స్లైడర్ కూడా ఇచ్చారు బాల్కనీకి. ఇదైతే మొత్తం బాల్కనీ ఇది. సో బాల్కనీ కూడా మంచి వైడ్ ఉంది, ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. అది చూస్తున్నారు కదా, అదైతే మనకి ఓఆర్ఆర్. ఆ ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది కదా, అదైతే ఓఆర్ఆర్దే. సో చుట్టుపక్కల అయితే మనకు అన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అనేది. సో అది మనకి మెయిన్ రోడ్ ఎగ్జాక్ట్. ఆ బ్లూ కలర్ ఉంది కదా బిల్డింగ్ షట్టర్స్ది, అదైతే మనకి మెయిన్ రోడ్. జస్ట్ మెయిన్ రోడ్ నుంచి ఒక 200 మీటర్స్ లోపలికి అయితే రావాలి. ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకొక 5 months లో అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. మొత్తం ఈ డిసెంబర్కి అయితే హ్యాండ్ ఓవర్ అయితే ఇచ్చేస్తారు ఈ ప్రాజెక్ట్ మొత్తం. సో ఈ 3 BHK ఫ్లాట్ ఇది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా ఉంటుంది. ఇదంతా కిచెనే. సో ఇక్కడ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే వస్తుంది, కానీ ఇది ఇంకా ఇవ్వలేదు. హ్యాండ్ ఓవర్ టైంలో మొత్తం ఫినిష్ చేసి ఇస్తారనమాట. అండ్ ఆల్సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా ఉంది. సో వాషింగ్ మెషిన్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి కూడా యూటిలిటీ ఏరియా, వాషింగ్ పర్పస్. అన్ని సాకెట్స్ కూడా ప్రొవైడ్ చేసి పెట్టారనమాట. సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. వెంటిలేషన్కి అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు. అండ్ మనకి ఇక్కడే కిచెన్లోనే మనకి వెంటిలేషన్ కోసం కూడా ఇక్కడ డోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు, విండోస్. సో మనకి ఇక్కడనే పక్కనే మనకి కామన్ ఏరియా వాష్రూమ్ కూడా ఉంది. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట, విత్ అటాచ్డ్ ఉంటుంది బాత్రూమ్. దీనికి కూడా విండోస్ అయితే 2 ఇచ్చారు. ఇక్కడ ఒక విండో అండ్ ఆల్సో ఇక్కడ ఒక విండో కూడా ఇచ్చారు. మస్కిటో మెష్ కూడా ప్రొవైడ్ చేసే ఉంది దీనికి. మనకి ఫాల్ సీలింగ్ వేసుకుంటే సరిపోతుంది, ఫాల్ సీలింగ్ ఇంటీరియర్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో దీనికి వాడిన ఈ డోర్ హ్యాండిల్స్ కానీ అన్ని చాలా బాగా మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఫుల్ వెయిట్ చాలా ఎక్కువ వెయిటే ఉన్నాయి. బాస్ కంపెనీవి. సో ఇది మన హాల్ నుంచి జస్ట్ రైట్ సైడ్ లోనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. విండో ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి ఆల్రెడీ. సో ఇక్కడ కూడా. సో ఇది మనకి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఇక్కడ.
నెక్స్ట్ 3 monthsలో కంప్లీషన్ కాబట్టి ఇవన్నీ మిగతా యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ వేసిస్తారు నెక్స్ట్ 3 monthsలో. అన్ని ప్రాపర్గా ఉన్నాయి. డోర్ క్వాలిటీ కానీ ఏదైనా చాలా బాగున్నాయి. క్వాలిటీవే వాడారు. నీట్గా ఉంది. దీనికి ఆపోజిటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. కాకపోతే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఏమి ఉండదు. దీని ఇక్కడ కూడా మనకు విండో అవుట్లెట్ అయితే ఉంది ఇక్కడ. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది చూస్తున్నా చాలా స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసి మనకి బిల్డింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఇది. సో ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. ఈ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ మన నార్సింగి 100 feet రోడ్ ఉంది కదా, దాని నుంచి ఒక 200 meters లోపలికి రావాలి అంతే. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది. ఇది ఇంకా ఒక 5 monthsలో అయితే హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు. ఈ అపార్ట్మెంట్ మొత్తం అయితే 1300 square yardsలో అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇదైతే ఒక గేట్ ఉంటుంది. ఇంకా రైట్ సైడ్లో అయితే ఇంకొక గేట్ అయితే ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ అయితే మనకి HMDA అప్రూవ్డ్ అనమాట. దీనికి బ్యాంక్ లోన్స్ కూడా అన్నీ అయితే వస్తాయి. ఇది స్టేర్ కేస్ మనకి. ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ ఎంట్రన్స్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది ఫ్లాట్ ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి మన కారిడార్ చూస్తున్నారు కదా, 6 feet కారిడార్ అయితే ఉంటుంది. మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడైతే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటుంది. లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట ఇది. సో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1750 square feet అండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. టోటల్ బిల్డింగ్ ఏరియా వచ్చేసి మనకి 1300 square yards ఉంటుంది. సో దీనికి వచ్చేసి యూడిఎస్ వచ్చేసి 55 square yards అయితే యూడిఎస్ అయితే వస్తుంది. సో టోటల్ బిల్డింగ్ అనమాట G+5 అనమాట. ఫ్లోర్కి మనకు వచ్చేసి ఫోర్ ఉంటాయి ఫ్లాట్స్. సో టోటల్ 5 floors ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్, సీసీ కెమెరా, పవర్ బ్యాకప్ కోసం జనరేటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇది HMDA రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ దీనికి వాటర్ కనెక్షన్ వచ్చేసి బోర్ వాటర్ కనెక్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది. ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి 6200 అయితే పర్ స్క్వేర్ ఫీట్ అయితే కోట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో 3 lakhs ఎమ్యూనిటీస్ ఉంటుంది. బట్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఈ ఫ్లాట్ మీరు కొనాలనుకున్నా, చూడాలనుకున్నా కింద కనిపిస్తున్న నంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న నంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలాంటి ఫ్లాట్ ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి ఈ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.